హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. నేను ఇవాళ మనం ఏంటంటే పిల్లలకి పాలు ఇవ్వడం ఎంత మంచిది, ఎస్పెషలీ కొన్ని మటుకి కల్తీ అవుతుంది అనేసి మనం మటుకి వింటూనే ఉంటాము. ఆ విషయం గురించి మనం మటుకి ఇవాళ మటుకి మాట్లాడుకుందాం. పాలు అన్నది చాలా ఇంపార్టెంటు. అంటే అట్ ఎవ్రీ ఏజ్‌లో పాలు అన్నవి చాలా ఇంపార్టెంటు. ఇట్ ఈస్ ప్రోటీన్స్, ఎనర్జీ, మినరల్స్, వైటమిన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అంటే ఫస్ట్‌లో అంటే పుట్టిన వెంటనే 6 మంత్స్ వరకు 100% న్యూట్రిషన్ అన్నది పాలే ఇస్తదనమాట. సో బెస్ట్ ఏంటంటే మటికి తల్లిపాలు ఇవ్వడం అన్నది చాలా మంచిది. 6 మంత్స్ వరకు ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ 6 మంత్స్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే కొద్దిగా సాలిడ్స్తో పాటు ఈ తల్లిపాలు కూడా కంటిన్యూ అయితే మరి చేసి 2 ఇయర్స్ కంటే ఎక్కువ కూడా ఇవ్వడం అన్నది చాలా మంచిది. ఈ పాలు అన్నది ఫస్ట్ 6 మంత్స్లో 100% న్యూట్రిషన్ ఇస్తుంది. 6 నుంచి 12 మంత్స్ మధ్యలో మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ అది మటుకి మీట్ అవుతుంది. అండ్ 1 to 2 ఇయర్స్కి మధ్యలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది ప్రోటీన్స్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అంతా మటుకి మీట్ అవుతూ ఉంటుంది. సో అట్లాగా పాలు అన్నవి మటుకి చాలా ఇంపార్టెంటు. అండ్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ ఈజ్ ద బ్రెస్ట్ మిల్క్ అనేది, అంటే మదర్స్ మిల్క్ అన్నమాట. సో మదర్స్ మిల్క్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని తక్కువ అంచనా అయితే మనం మటుకి చేయకూడదు. దాంట్లో ఉన్న మటుకి బలము, ఫిజికల్, సైకలాజికల్, డెవలప్మెంటల్ అండ్ లాంగ్ టర్మ్గా మనకి ఎలర్జీస్, క్యాన్సర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే దానివల్ల మనకి చాలా మటుకి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు అన్నది మనం ఏంటంటే మటుకి యానిమల్ మిల్క్ ఇవ్వద్దంటాం అన్నమాట. అంటే ఈ కౌస్ మిల్క్ కానీ బఫెలోస్ మిల్క్ కానీ 1 ఇయర్ వరకు ఇవ్వద్దు. 1 ఇయర్ మటుకి దాటాక మనం మటుకు ఇవ్వచ్చు అన్నమాట. సో 1 ఇయర్ కంటే ముందు ఒకవేళ కానీ తల్లిపాలు లేకపోతే ఫార్ములా మిల్కే వాడడం అన్నది మంచిదన్నమాట. ఒకవేళ తల్లిపాలు లేకపోతే అంటే అది కొన్ని రేర్ ఇన్స్టెన్సెస్లో. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ అన్నది ఫార్ములా రిక్వైర్మెంట్ ఉండదు. మనం డైరెక్ట్గా కౌస్ మిల్క్ కానీ బఫెలోస్ మిల్క్ కానీ హోల్ మిల్క్ అయితే ఇచ్చేయచ్చు అన్నమాట. సో మనం ఇలాగైతే ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ మిల్క్ వస్తుంది ఇంటికి. ఒకటి ఏంటంటే మనకి ఈ ప్యాస్చరైజ్డ్ మిల్క్ అన్నది మనకి డైరీస్ నుంచి వస్తుంది. అది ప్యాస్చరైజ్ చేసి స్కిమ్ చేసి వాళ్ళు హోల్ మిల్క్ అని, స్కిమ్డ్ మిల్క్ అని ఆర్ లో ఫ్యాట్ మిల్క్ అని అలాగా మనకి ఇంటికైతే వస్తుంది. అదే మనం మటుకి ప్యాకెట్ మిల్క్ అంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా ఫామ్ నుంచి రా మిల్క్ అన్నమాట. అంటే కౌస్ మిల్క్ కానీ బఫెలోస్ మిల్క్ కానీ డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేది అన్నమాట. ఇప్పుడు ఈ ప్యాకెట్ మిల్క్ అన్నది యూజువల్గా దాన్ని మటుకి ప్యాస్చరైజ్ చేస్తారు. ఇంకోటి మైక్రోబియల్ కంటెంట్ అన్నది ఒకటి మటుకి చూసుకుంటారు. అంటే దాంట్లో ఏమైనా మటుకి బ్యాక్టీరియా ఉందా లేదా అనేసి. అది ఇంటికి వచ్చిన వెంటనే మనం మటుకి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవడం మంచిది. ఎప్పుడు మటుకి అవసరమో దాన్ని మనం మటుకి తీసి మనం మటుకి డైరెక్ట్గా మనం మటుకి వాడుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. దాన్ని మళ్ళీ మనం బాయిలింగ్ అయితే జనరల్గా అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు వామ్గా తాగుదాం అనుకుంటే అప్పుడు మనం మటుకి బాయిల్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ బాయిలింగ్ వల్ల ఇంకే వేరే మటుకి బెనిఫిట్ అయితే ఏమీ ఉండదన్నమాట. సో ఇలాగ మనం ఈ ప్యాకెట్ మిల్క్ అన్నది ఆఫ్టర్ 1 ఇయర్ ఇవ్వచ్చు. ఒకవేళ మనం డైరెక్ట్గా ఈ రా మిల్క్ అన్నది మనం డైరెక్ట్గా కౌస్ మిల్క్ కానీ బఫెలోస్ మిల్క్ కానీ ఇంటికి కానీ తీసుకొస్తే దాన్ని తప్పకుండా మనం మటుకు బాయిల్ చేయాలి. ఎందుకంటే అవి దీస్ ఆర్ అన్పాస్చరైజ్డ్ మిల్క్ అన్నమాట. సో దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, హ్యాండ్ కంటామినేషన్ అవ్వచ్చు. సో అట్లాగా దానివల్ల అది మనకి అప్పుడప్పుడు సమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మటుకి. కాబట్టి దానివల్ల మనం దాన్ని మటుకు తప్పకుండా మనం మటుకి బాయిల్ అయితే చేయాలన్నమాట. సో ఎటొచ్చి ఏంటంటే ఇప్పుడు మన చాలామంది పేరెంట్స్కి ఈ మిల్క్లో ఏదో సమ్ మటుకి
కంటామినేషన్ అవుతూ ఉంటుంది, పొల్యూటెంట్స్ ఉంటాయి, అందువల్ల అది ఇవ్వడం మంచిదా కాదా అనేసి చాలామంది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో ఇదేంటంటే యూజువల్గా సమ్ కైండ్ ఆఫ్ కంటామినెంట్స్ అయితే ఉంటాయి. ఏంటంటే లైక్ మెటల్స్ అని, లైక్ లెడ్ అని, ఆర్సనిక్ అని, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్స్ అని, ఆర్ మైక్రో ప్లాస్టిక్స్ కానీ, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ కానీ. కానీ ఇవన్నీ కూడా మనకి క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో యూజువల్గా మనం ఈ స్టాండర్డ్ కంపెనీస్ నుంచి మనం కానీ తీసుకుంటే మనకి అలాంటి భయాలు అయితే ఏమీ మనం పెట్టుకోని అవసరం అయితే లేదు. మనం ఒకవేళ డైరెక్ట్గా మనం ఆవు పాలు, గేదె పాలు మనం బయట నుంచి మనం కొంటుంటే అప్పుడు మనం కొద్దిగా మటుకి వరి అవ్వాలి. ఎందుకంటే ఇది మటుకి ప్యాకెట్ మిల్క్ అన్నది జనరల్గా అది మటుకి ప్రాసెస్ అయి వస్తుంది. సో యూజువల్గా దానివల్ల మనకి ఏ రకంగా ఇబ్బంది అయితే ఉండదు. వెంటనే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు మనకి మటుకి కావాలో అప్పుడు మనం కానీ వాడుకుంటే అది మంచిదన్నమాట. సో ఈ పొల్యూషన్ గురించి, పొల్యూటెంట్స్ గురించి మీరు ఎక్కువగా మటుకి వరి అవ్వద్దు. సేఫ్గా మనం కానీ ఒకవేళ బెస్ట్ మిల్క్ ఈజ్ బ్రెస్ట్ మిల్క్ అన్నమాట. సో 2 years వరకు ఇవ్వాలి, అండ్ 2 years బియాండ్ కూడా ఇవ్వచ్చు. 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. 6 months నుంచి సాలిడ్ ఫుడ్స్తో పాటు మనం మటుకి బ్రెస్ట్ ఫీడింగ్ అయితే కంటిన్యూ చేయాలి. 1 year నుంచి 1 year కంటే ముందు ఒకవేళ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ లేకపోతే ఫార్ములా మిల్కే వాడాలి. ఆఫ్టర్ 1 year మనం మటుకి ఫార్ములా అన్నా వాడుకోవచ్చు, ఆర్ డైరెక్ట్ మిల్క్ అన్నా మనం ఇవ్వచ్చు. ప్యాకెట్ మిల్క్ విచ్ ఈస్ పాస్చరైజ్డ్ మిల్క్, దట్ ఈస్ వెరీ సేఫ్ అన్నమాట. సో డైరెక్ట్గా మనం మటుకి ఫామ్ నుంచి వచ్చే మిల్క్ అనేది మనం కొద్దిగా చూసుకొని మనం మటుకి వాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.